నాన్న ఆగండి అన్న, ఏం లేదు. అమ్మా, జరిగిన దానికి క్షమాపణలు చెప్పడం తప్ప నేనేమీ చేయలేను. రేయ్, జాగ్రత్తగా అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపరండి. సరే అన్న. ఇంతకన్నా ఎక్కువ దిగజారులేవనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతున్నావు. నీ మొహం చూడడానికి అసహ్యం వేస్తుంది, ఇంకా భరించలేను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఎన్నిసార్లు చెప్పాను, అయినా బుద్ధి రాదు. లక్ష్మి మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను చంపలేకపోతున్నాను రా. నా మీద నాకే కోపం వస్తుంది, నా మీద నాకే కోపం వస్తుంది. ఇక్కడ బుద్ధించుకురా, ఇక్కడ బుద్ధించుకో. నీలాంటి నీచుడు నలుగురిలోకి రాకూడదు, నాలుగు గోడల మధ్య ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఫామ్ హౌస్ దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదా? అర్థమైందా అన్నా? ఈ విషయం నాన్నకి చెప్పింది నువ్వే కదరా? రే, ఎప్పటికైనా నేను నాన్న ఒకటైపోతాం. అప్పుడు నిన్ను, మీ అందరినీ, ఒక్కొక్కడిని నేనే స్వయంగా తల నరుకుతాన్రా. రేయ్, మీరందరూ గుర్తుంచుకోవాల్సింది, మనం అన్న కోసం పనిచేస్తున్నాం, ఈయన కోసం కాదు. అన్న చెప్పిందే చెయ్యాలి. అన్న కొడుకని కూడా చూడొద్దు, అర్థమైందా? వాడి విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడం లేదురా. ఇద్దరిని ఒకేలా పెంచా, ఒకేలా నేర్పా, మరి ఎందుకు కూడా అలా తయారయ్యాడు? నేనెవరినైనా చంపించినా దానికి కారణాలుంటాయి. ముందు వెనుక చూసుకుని, లోతుపాత్రలు తెలుసుకుని, ఒకటికి 4 సార్లు ఆలోచించుకుని ఆ పని చేస్తాను. కానీ వాడు నేను చేస్తున్నది పైపైన చూసి నాలాగే తను చేస్తున్నా అనుకుంటున్నాడే తప్ప నా ఆలోచనని అర్థం చేసుకోడు. నాకు వాడికి నేను అర్థం కావు. ఇది పూర్తిగా అన్నయ్య తప్పు కాదు నాన్న. తన పక్కనున్న వాళ్ళు సగం చెడగొడుతున్నారు. అన్న కొడుకువి నీకేంట్రా అని వాళ్ళు రెచ్చగొడుతుంటే ఈయన రెచ్చిపోతున్నాడు. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వాడేం చిన్నపిల్లాడా? వాడి బుద్ధి ఏమైంది తెలుసుకోవాలిగా. నాన్న ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు, నేనేం తప్పు చేస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించడా? నా దృష్టిలో తను మంచి గురించి ఆలోచించుకోలేనంతగా చెడిపోయాడు. ఎలాగోలా మనమే మెల్లగా మార్చుకోవాలి. ఏమిట్రా మార్చేది? నిజం చెప్పరా. వాడు మారతాడని నీకు నిజంగా నమ్మకం ఉందా? చెప్పరా, చెప్పు. నీది తోడబుట్టిన ప్రేమ అయితే నాది కన్న ప్రేమరా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ తప్పుని సరిదిద్దాలి కానీ కవర్ చేయకూడదు. ఇప్పుడు కొత్తగా బాధపడ్డానికి ఏముంది అత్తయ్య? పెళ్ళైన 4 రోజులకే మీ అబ్బాయి ఎలాంటి వారో అర్థం చేసుకున్నాను. సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాను. మీరు మావయ్య గారు నాకు అమ్మా నాన్న, కృష్ణ నాకు పెద్ద కొడుకు, పిల్లలు ఆయన జ్ఞాపకాలు. ఇక ఈ జీవితానికి ఇంతే. సార్, అర్థమైంది సార్. సింహాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడే చంపాలి. లక్ష్మి, లక్ష్మి 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 వస్తున్నా. ఏంటి వాణ్ణి చూడు. ఏంట్రా అలా సిగ్గుపడుతున్నావు? అది అది పెళ్లి విషయం అమ్మా. రెండో పెళ్లి చేసుకుంటున్నావా? అయ్యో భలేటోరే అమ్మా, పెళ్లి నాకు కాదు, నా కూతురికి. కూతురు పెళ్ళైతే నువ్వు సిగ్గుపడతావేంట్రా? మర్డర్లవి చేయటం కొత్త కాదు గానీ పెళ్లి చేయటం కొత్త కదమ్మా. ఏమండి, వాడు సిగ్గుపడుతుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? వేటకత్తితో పూలగుత్తి కోసినట్టు ఉంది. ఏరా, ఇంటికి పెళ్ళెప్పుడు? వచ్చే నెల 6నమ్మా. అన్నా మీరు కత్తి బాంబులో కలిసొచ్చి నా కూతురు పెళ్లి డామ్ డామ్ జరిపించాలమ్మా. రాముడు, ఇప్పుడు కూడా నీ నోట్లో కత్తి బాంబు తప్ప వేరే మాటలు రావా? మాటలదే ఉందిరా, మనసు ముఖ్యంగానే. హనుమంతుడు మనసు రాములు వారికి తెలుసు కానీ మాకు తెలియదంటారు. సర్లేరా, కత్తి బాంబుల్లా మీ ఇద్దరం వచ్చి
చాకులాంటి నీ కూతురికి బడిసెలాంటి నీ అల్లుడి చేత తాళిగట్టించి గుణపం లాంటి నువ్వు సంతోషపడేలా చేస్తాను. కృష్ణ, మనకు పరిచయం అయి కొన్ని నెలలే అయినా ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం మాట్లాడేది చాలా తక్కువే అయినా ఎంతో ఎక్కువ విన్నట్టు అనిపిస్తుంది. నువ్వు పక్కనే ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించను నేను, నువ్వు లేనప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నా బలము, బలహీనత, భయము, ధైర్యము అన్నీ నువ్వే. నాకు కూడా. నిజంగా నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను కన్న ఈ సీమ మీద ఒట్టు, నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు, కడదాక నీతో నేను సాగుతా. ఓ నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు, కడదాక నీతో నేను సాగుతా. నన్ను నిద్రించమంటూ నిన్ను నాలో ముద్రించుకుంటూ కలలెన్నో పండించే నీ కన్నుల మీదొట్టు, నేల మీదనే ఉంటూ నన్ను గాలిలో తీర్చుకుంటూ తన వైపు లాగేసి నీ నవ్వుల మీదొట్టు, చిగురాకును తలపించే నీ సిగ్గు మీద ఒట్టు, చిరుగాలైనను తాకి నీ చేతి మీద ఒట్టు, నువ్వుంటే నా వెంటే చుట్టూర నాకు ఎవరు లేనట్టే. ఆ నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు. నీడలా వెంట ఉంటూ నన్ను వీడిపోలేను అంటూ తెగ ఊసులే చెప్పి నీ ఊహల మీదొట్టు, నీకు తోడు నేనంటూ నన్ను వేడిగా తట్టుకుంటూ ఈ గుండె సడి పెంచి నీ ఊపిరి మీదొట్టు, దేవతనే మరిపించే నీ రూపం మీద ఒట్టు, మోహాన్ని కలిగించే నీ మౌనం మీద ఒట్టు, వస్తాలే నీ కోసమే ప్రతి జన్మలోను జతగా చేరుతా. ఆహా, నీ మీద ఒట్టు, నా ప్రేమ మీద ఒట్టు, నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నీ నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు. మీ షష్టిపూర్తి ఏర్పాటు చేయడంలో కృష్ణ తెగ హడావుడి పడిపోతున్నాడు. నా షష్ఠికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ చూస్తావా? ఎంత ముద్దుగా ఉందో. ఒకటేనా? ఒక్కటే. 1 + 1 2, 1 - 1 0, 1 × 1 ఒక్కటే. ఇది సీమ లెక్క. అంటే నేను ఇంటూ శత్రువు ఒకరే మిగులుతారు. ఆ లెక్కలు నాకెందుకని నాకో లెక్క చెప్తారా? ఉమ్, ఇవన్నీ 5 ఈ 5,000 ఇలా కలిపి మూస్తే ఏమంటారు? పిడికిలి. సంసారం కూడా మూసిన పిడికిలిలా గుట్టుగా ఉండాలనే లెక్క మీరు ఒప్పుకుంటారా? భూషణ్ విషయంలో లెక్క తప్పిందని అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పు. ఇది మీరు
ఇది నేను, ఇది చిన్నబాబు, ఇది శారద. షష్ఠి పూర్తికి తను లేకపోవడం. నా కోసం. మీ నాన్నగారు షష్ఠి పూర్తిగా ఆయన ఒప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక